డియర్ పేరెంట్స్, అక్కడ పైన బోర్డు మీద రాసినటువంటి గుర్తుల్లో దీన్ని గ్రేటర్ దాన్ అని పిలుస్తారు, దీన్ని లెస్ దాన్ అని పిలుస్తారు. 3/4 2/4, 3/4 గ్రేటర్ దాన్ 2/4, 5/3 5/2, 5/2 5/3 లెస్ దాన్ 5/2. ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు కదా, ఎలా అర్థమవుతుంది? బేసిక్స్ తెలియాలి కదా. బేసిక్స్ అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ లెక్కలు చెప్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా వినండి. ముందు బేసిక్స్ని వినండి. ఓకే, ఈ గుర్తుని గ్రేటర్ దాన్ అని పిలుస్తారు, గ్రేటర్ దాన్. దీన్ని లెస్ దాన్ అని పిలుస్తారు. ఈ ఖాళీ ఉంది చూసారా, ఇటువైపు ఎప్పుడు కూడా పెద్ద అంకె ఉండాలి. ఈ ముళ్ళుని చూసారా, ఇక్కడ చిన్న అంకె ఉండాలి. ఉదాహరణకి 8 5. 8 పెద్దదా 5 పెద్దదా? 8 పెద్దది, అంటే ఖాళీ గుర్తు 8 కేసి ఉండాలి. ఏమని చదువుతారు దీన్ని? 8 గ్రేటర్ దాన్ 5. ఇలా ఉందనుకోండి. 10 పెద్దదా 17 పెద్దదా? 17 పెద్దది, అంటే 17 కేసి ఖాళీ గుర్తు ఉండాలి. దీన్ని లెస్ దాన్ అంటారు. 10 లెస్ దాన్ 17, 10 లెస్ దాన్ 17. 10 అన్నది 17 కంటే చిన్నది. 8 గ్రేటర్ దాన్ 5, 8 అన్నది 5 కంటే పెద్దది. ఇప్పుడు పూర్ణాంకాల్లో చెప్పాం, మరి అదే ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, భిన్నాలు ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలాగా? ఉదాహరణకి 7/15, 3/15, 7/15, 3/15. రెండిట్లో ఏది పెద్దది? ఏది పెద్దది అన్నప్పుడు చాలామందికి ఏది పెద్దది అన్నది తెలియదు. ఇక్కడ అర్థం చెప్తాను చూడండి. ఒక వస్తువుని 15 సమానమైన భాగాలు చేసి 7 తీసుకున్నారు. ఒక వస్తువుని 15 సమానమైన భాగాలు చేసి 3 తీసుకున్నారు. ఎక్కడ ఎక్కువ వస్తుంది? 7/15కి ఎక్కువ వస్తుంది. లేదా ఒక బండ గుర్తు పెట్టుకోండి, వీటిని డినామినేటర్స్ అంటారు. డినామినేటర్స్ రెండు సమానంగా ఉన్నప్పుడు న్యూమరేటర్ పెద్దది. డినామినేటర్స్ రెండు సమానంగా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏదైతే పెద్దదో ఆ భిన్నం పెద్దది, అంటే 7/15 గ్రేటర్ దాన్ 3/15. అలాగే 2/7, 3/7. రెండు చోట్ల 7 ఉంది డినామినేటర్లో. ఇప్పుడు పెద్దది ఎక్కడ ఉంది? ఇక్కడ పెద్దది. ఇట్లా రాయండి. 2/7 లెస్ దాన్ 3/7. 2/7 అన్నది 3/7 కంటే చిన్నది. 1/4, 5/4. రెండు చోట్ల సమానంగా ఉంది. ఏది పెద్దది? 5 ఉన్నది పెద్దది. అందువల్ల పెద్దదానికేసి ఇలా ఖాళీ ఉండాలి, చిన్నదానికేసి ముళ్ళు గుర్తు ఉండాలి. ఓకే, ఇది డినామినేటర్ సమానంగా ఉన్నప్పుడు న్యూమరేటర్ పెద్దది చూసుకోవాలి. ఇప్పుడు దీనికి రివర్స్లో, అంటే న్యూమరేటర్ సమానంగా ఉంది, ఇలా ఉందనుకోండి. ఇక్కడ ఏంటి? డినామినేటర్ సమానం కాదు, న్యూమరేటర్ సమానం. న్యూమరేటర్ సమానమైనప్పుడు ఇందాక దానికి ఆపోజిట్లో తీసుకోవాలి. న్యూమరేటర్ సమానంగా ఉన్నప్పుడు డినామినేటర్లో ఏదైతే చిన్నదో అది పెద్దది. డినామినేటర్ సమానంగా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏదైతే చిన్నదో ఆ భిన్నం పెద్దది. ఇక్కడ 7/3 పెద్దది. అలాగే ఇక్కడ న్యూమరేటర్స్ రెండు సమానంగా ఉన్నాయి, పై రెండు సమానంగా ఉండడం, కింద చిన్నది పెద్దది. ఇక్కడ రెండు చోట్ల కూడా న్యూమరేటర్ సమానంగా ఉండడం, కింద చిన్నది పెద్దది. అన్ని చోట్ల ఇటే వచ్చేలా ఇచ్చాను. 11/20, 11/5. రెండు చోట్ల న్యూమరేటర్ సమానంగా ఉంది, చిన్నది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అందువల్ల ఇది పెద్ద అన్నమాట. న్యూమరేటర్స్ రెండు సమానంగా ఉన్నప్పుడు డినామినేటర్ చిన్నది చూసుకోవాలి. అలా కాకుండా డినామినేటర్స్ రెండు సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు న్యూమరేటర్ ఏది పెద్ద అయితే ఇది పెద్దది. ఇప్పుడు బేసిక్స్ అర్థమయ్యాయి కాబట్టి మళ్ళీ ఇందాక చెప్పిన లెక్కల మోడలు ఒక్కసారి మీకు ఇస్తాను, జాగ్రత్త చూడండి. ఈ బేసిక్స్ అర్థం చేసుకుంటే ఇప్పుడు చేయొచ్చు. బేసిక్స్ ఏమీ అర్థం కాకుండా జస్ట్ ఆన్సర్ చెప్పేస్తే ఏమొచ్చేస్తుంది? 3/5, 1/5, 7/2, 7/5. ఓకే, ఇప్పుడు 3/5, 1/5. డినామినేటర్స్ రెండు సమానంగా ఉన్నాయి. ఏది పెద్దది?
3/5 పెద్దది. న్యూమరేటర్ పెద్దది చూసుకోవాలి. న్యూమరేటర్స్ రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఏది పెద్దది? డినామినేటర్ చిన్నది చూసుకో. ఓకే, బేసిక్స్ వస్తేనే కానీ మనం చేయలేం. ఇప్పుడు ఇంకొక మోడల్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దీంట్లోనే ఇంకొక మోడల్ ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 0 - 2 ఏది పెద్దది? 0 పెద్దదా, -2 పెద్దదా? ఆలోచించండి. వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి 0 పెద్ద -2 పెద్ద అన్నది ఆలోచించి గుర్తుపెట్టండి. ఓకే, 0 పెద్దది. 5, 7 ఎవ్వరికీ చెప్పక్కర్లేదు, ఇది అందరికీ తెలుసు. 1వ తరగతి చదివే పిల్లలకు కూడా తెలుసు. 5 పెద్దదా, 7 పెద్ద? 7 పెద్దది. ఈ ఖాళీ ఉండేది ఎడికేసి ఉండాలి. మరి ఇలా ఉంది, -5, -7 ఏది పెద్దది? వీడియో పాజ్ చేయండి, ఆపేయండి, మీరు ఆలోచించి గుర్తుపెట్టండి. రైటా కాదా చెక్ చేసుకుందరు కానీ. ఓకే, -5, -7 రెండిట్లో ఏది పెద్దది అంటే, మైనస్లో ఉన్నప్పుడు రివర్స్లో తీసుకోవాలి, చిన్నదే పెద్దది, ఇది పెద్ద అన్నమాట. -9, -1 ఈ రెండిట్లో ఏది పెద్దది? -1 పెద్దది. అర్థమైందా? మైనస్లో ఉన్నప్పుడు రివర్స్లో తీసుకోవాలి. అలా కాకుండా ఎలా ఉందనుకోండి, 15, 9 ఏది పెద్దది? ఎవరన్నా చెప్తారు 15 పెద్దది. 21, 32 ఏది పెద్దది? ఎవరన్నా చెప్తారు 32 పెద్దది. అలా కాకుండా -3, -13 ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమనుకుంటారు? 13 పెద్ద అనుకుంటారు. మైనస్లో ఉన్నప్పుడు చిన్నది పెద్ద అవుతుంది, పెద్దది చిన్నది అవుతుంది. ఈ రెండిట్లో ఏది పెద్దంకి? -5 పెద్దంకి. పెద్దంకి కేసు ఇలా ఖాళీ ఉండాలి. దీన్ని ఏమని పిలుస్తారు? గ్రేటర్ దాన్. దీన్ని ఏమని పిలుస్తారు? లెస్ దాన్. ఓకే, ఇప్పుడు మీకు 3 లెక్కలు ఇస్తాను. ఆ మూడిటికి ఆన్సర్లు ఈ గుర్తులు మీకు వీలైతే గుర్తు అక్కడ కామెంట్లో పెట్టండి. గుర్తు వీలవకపోతే ఇంగ్లీష్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని చెప్పేసి పెట్టండి. హోంవర్క్ 3 లెక్కలు. 1వ లెక్క 5/15, 3/15 ఏది పెద్ద అన్నది చెప్పాలి. 2వ లెక్క 23/4, 23/2 ఏది పెద్దది? 3వ లెక్క -100, -10 ఏది పెద్దది? 4వ లెక్క 25, -50 ఏది పెద్ద? 3 ఇస్తాను, ఒకటి ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చాను. ఏది పెద్ద అన్నది కామెంట్ బాక్స్లో ఎంతమంది పెట్టగలరు అన్నది చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ.